ఇప్పుడే తిన్నాను నేను. ఇప్పుడే వచ్చి కింద దిగుతా ఉన్నాను. చిన్న లిఫ్టే. ముంబైలో కూడా నేను హాస్టల్లో ఉన్నాను. అప్పుడు ఇంతే లిఫ్ట్ ఉండేది. చూడండి గ్యాప్ చూడండి చిన్నది. ఇట్లా ముగ్గురు మ్యాక్సిమం గట్టిగా. అదే 4th ఫ్లోర్లో ఉంది. ఈ లైట్ల వల్ల బెల్లగా కనబడుతుంది. అది మన కలర్ నార్మలే. ఓకే ఇది పైన 4th ఫ్లోర్లో. సో ఇదే మన హాస్పిటల్ రాసులు సిటీ సెంట్రల్ హాస్పిటల్ చెప్పేసి లంచ్ చేశాను నేను. బ్రెడ్ ఇంకా ఇదే తిన్నాను. బ్రెడ్ ఇంకా బనానాస్. ఓకే ఎవరు లేరు బా, రోడ్లు ఎవరు లేరు. లేక ముంబై రైట్ సైడ్ పోతే మెట్రో అన్నాడు. సో రైట్ సైడ్ వెళ్ళిపోను వాక్ చేసుకుంటా. ఓకే సో నేను వచ్చేసి ఇప్పుడే మెట్రోకి వచ్చాను. సో ఇక్కడి నుంచి వచ్చేసి నేను ఒక ప్లేస్కి వెళ్ళి నా బైక్ పికప్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంటి నుంచి ఎంజీ రోడ్ వచ్చేసి మహాత్మా గాంధీ రోడ్ మెట్రో. ఇక్కడి నుంచి నేను డండంకి వెళ్ళాలి. డండంకి వెళ్ళి అక్కడ ఉంది నా బైక్. సో తీసుకుని వెళ్తాను. ఓకే ఇది వచ్చి ఇండియాలోనే నెంబర్ వన్ కాదు, ఇండియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో అంట. ఇది కోల్కతాది. ఓకే హూగ్లీ రివర్ ఉంది కదా, ఆ రివర్ లోపల నుంచి వెళ్తుందంట. ఓకే సో ఇది వచ్చి ఫుల్ మార్కెట్ ఏరియా ఉన్నట్టుంది, లోకల్ మార్కెట్. ఇక్కడ వెజిటేబుల్స్ ఇంకా ఫిషెస్ ఉంది కదా, చేపలు ఎక్కువ అమ్ముతున్నారు, భలే ఎక్కువ అమ్ముతున్నారు. సో ఇది వచ్చి ఏరియా పేరు వచ్చి డమ్డమ్. ఓకే ఇక్కడ వచ్చి అది చేపలు అక్కడ ఉన్నాయి చూడండి. చేపలు అయితే లైక్ చాలా ఉంది. వీళ్ళు వచ్చి వీళ్ళు ఖచ్చితంగా వచ్చేసి చేపలు ఉంటాయి. చిన్న మార్కెట్లా ఉంది ఇది. ఓకే అది చూడండి, వంకాయలు అంత పెద్ద సైజు ఉన్నాయి, కర్రెక్గా ఉన్నాయి. ఒక చేపలు, మళ్ళీ ఫిషెస్. చిన్న మార్కెట్ అనుకుంటా బా ఇది. ఈ డమ్డమ్ ఏరియాలో ఒక మార్కెట్ ఇది. ఓకే కానీ ఇప్పుడు వచ్చేసి లైక్ అనిపిస్తుంది ఒక్క కొద్దిగా, ఐ మీన్ లైక్ స్వెటింగ్ ఉంది. ఓకే అంత హీట్ ఇంటెన్సిటీ ఏం లేదు. సో నేను వాక్ చేస్తాను, నేను ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నాను. ఇవి చికెన్ షాప్స్ ఇవి. నేను వచ్చేసి కోల్కతాలో బైక్ బుక్ చేసుకున్నాను, రెంటెడ్ బైక్. నాకు వచ్చి పర్ డేకి లైక్ 400 అట్లా 400 పడింది మ్యాక్సిమం, 320 400. సో దాని పేరు వచ్చేసి ఫ్రీడో అని చెప్పి రెంటల్ ఉంది కదా, బైక్ రెంటల్ది. సో దాని పేరు ఫ్రీడో అదే చూసాను ఎక్కడ రాస్తుంది అని చెప్పేసి. ఓకే సో అది ఎక్కడ ఉంది అండి ఫ్రీడో. సో ఇక్కడ నేను వచ్చేసి ఆఫీస్లో ఇప్పుడే లైక్ ఇవన్నీ చేశాను, డాక్యుమెంట్స్ నేను అంతా ఆన్లైన్లో సబ్మిట్ చేశాను. డిజీ లాకర్ నుంచి ఫెచ్ చేసుకున్నది మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు నాకు వచ్చేసి వాళ్ళు ఈ బైక్ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు. ఓకే సో ఈ బైకు హెల్మెట్, అదండి ఈ బైకు హెల్మెట్. సో ఇక్కడ ప్లాన్స్ ఉంటుంది అనమాట. నేను 3 days తీసుకున్నాను. 3 daysకి నాకు వచ్చి 9,000 రూపీస్ అయింది. ఓకే డేట్ చేంజ్ చేశాను కొన్ని, సో అందుకని 200 అయింది ఎక్స్ట్రాగా. సో ఇదే బైక్, ఇది గ్లామర్ బైక్. ఇది వచ్చి 50 ఇస్తుంది అన్నాడు, చూద్దాం. సో హెల్మెట్ కూడా ఇచ్చారు వీళ్ళు. హెల్మెట్ వచ్చి మన చెన్నైలో పెట్టకూడదంట, కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాడు. ఓకే అందుకని సో ఇప్పుడు చూసి నేను వెళ్తాను. ఓకే కలుద్దాం. దీంతోనే కోల్కతా మొత్తం తిరగాలి నేను, అదే మ్యాటర్. ఓకే సో మనం బండి అయితే తీసుకున్నాము. ఓకే ఇప్పుడే రెంటెడ్ బైక్ తీసుకున్నాను. సో కోల్కతాలో పెట్రోల్ వచ్చేసి 91 రూపీస్. సో మనం చెన్నైలో 120, చెన్నైలో 100, నెల్లూరులో 120, ఇక్కడ 91, 250.